వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మధువిని. ఈ రోజు నేను మీకు మన తెలుగు వారు ఎంతో ఇష్టపడేటటువంటి గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని చూపిస్తానండి. గోంగూర పచ్చడి అనగానే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదూ. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా ఇంగువ ముక్క వేసుకొని వేయించుకోండి. నేను ఇలా ముద్దలా ఉన్న ఇంగువని తీసుకున్నానండి. మీ దగ్గర ఇంగువ పొడి ఉన్నా సరే లాస్ట్లో పోపులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగువ బాగా వేగిన తర్వాత ఇలా పొంగుతుందండి. ఇలా పొంగిన తర్వాత దీంట్లో 100 గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఈ ఎండుమిరపకాయలు మీరు గోంగూర ఎంత తీసుకున్నారో చూసుకొని వేసుకోవాలి. నేను పెద్ద సైజు ఒక 4 కట్టల దాకా తీసుకున్నానండి. ఆ గోంగూరకి సరిపడా నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిరపకాయలని దోరగా వేయించుకోండి, మాడకుండా. మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి, చేదు వస్తుంది లైట్ గా. అందుకని మాడకుండా వేయించుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అన్ని దోరగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి మనం ముందుగా ఎండుమిర్చి వేయించి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి, మీరు మామూలు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పెద్ద సైజు 4 కట్టలు గోంగూర తీసుకున్నానండి. గోంగూరని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇలా ప్యాన్ లో వేసుకొని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిప్పుకుంటూ బాగా గోంగూర వేగి మొత్తం మెత్తబడిపోతుందండి. అలా మెత్తబడేంత వరకు మీరు ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మీకు గోంగూర అనేది ఈ విధంగా మెత్తబడుతుందండి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నారంటే బాగా ఒక గుజ్జు లాగా వస్తుందండి. గోంగూర మొత్తం బాగా ఉడికిపోయి అలా వచ్చిన దాకా కలుపుతూ ఉండండి. మనం మిక్సీకి ఏం వేసుకోని అవసరం లేదండి. గోంగూర పచ్చడి ఇలా డైరెక్ట్ గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మరొక 5 నిమిషాలు మీరు ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కారపొడి మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ కారపొడి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని కలుపుకోండి. కొంతమంది ఇలా మెత్తగా ఉడికించుకోకుండా గోంగూరని లైట్ గా ఉడికించుకొని తీసుకొని మిక్సీకి వేసుకుంటారండి. అలా మిక్సీకి వేస్తే టేస్ట్ బాగుండదండి. అలా చేసుకోవద్దు. ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి అనేది. లేదు మీకు ఇలా చేసుకోవడం ఇష్టం లేకపోతే రోట్లో అయినా దంచుకోండి. మనం అన్ని వేయించుకున్న తర్వాత రోట్లో వేసి దంచుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని తీసి పక్కన పెట్టుకోండి. దీనికి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు కోసం పాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకొని పోపు దినుసుల్ని వేగనివ్వండి. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఒక చిన్న వెల్లుల్లి తీసుకొని ఇలా రెమ్మలుగా విడతీసి వేసుకున్నానండి. కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు ఇంగువ పౌడర్ వేసుకునే పని అయితే ఇప్పుడే ఇంగువ పౌడర్ వేసుకోండి. దీంట్లోనే కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని మొత్తం కలిపి బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ పోపు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఈ గోంగూర పచ్చడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలుపుకొని ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఒక 10 రోజుల వరకు నిలవ ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అంతే అండి, చాలా సింపుల్ కదా. మన తెలుగు వారు ఎంతో ఇష్టపడేటటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్రిపోతుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి.